హాయ్ ఫ్రెండ్స్, టీజీ లాసెట్ 2024లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే చాలామందికి సీట్లు రాలేదు. ఆ రాని వాళ్ళందరూ కూడా మనకు కామెంట్స్ పెట్టడం జరిగింది. వాళ్ళ ర్యాంకు వాళ్ళకి ఎందుకు రాలేదని కూడా వాళ్ళు చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వాళ్ళకి సీటు రావడం కోసము మరియు స్లైడింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళ కోసము ఈ యొక్క వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు మొత్తం కాలేజీ లోపల ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నవి అనేది ప్రతి ఒక్కరికి తెలియపరచడం కోసము అన్ని కాలేజీ లోపల నుంచి మనము వేకెన్సీ సీట్లను మనము ఇందులోపల పెట్టడం జరుగుతూ ఉంది. కొంచెం రిస్క్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తారని అనుకుంటా ఉన్నా. దీనికంటే ముందు మనకి ఆల్రెడీ పేపర్లో టీజీ లాసెట్ గురించి న్యూస్ రావడం జరిగింది. ఏమనంటే ఇక్కడ చూస్తే ఎల్ఎల్బి కోర్సులో 5363 మందికి సీట్లు, ఇక్కడ మనకి 6324 సీట్లు ఉండగా 14817 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారంట. దీంట్లో 5363 మందికి సీట్లు అలాట్ అయ్యాయని అడ్మిషన్ల కన్వీనరు పి రమేష్ బాబు తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 6లోగా అంటే 3 నుంచి 6లోగా కాలేజీలో రిపోర్ట్ చేయాలని సూచించారు. 3 ఏళ్ల ఎల్ఎల్బిలో 4283 సీట్లు ఉంటాయి. అంటే 3 ఇయర్స్ ఎల్ఎల్బిలో 3901 సీటు అలాట్ కాగా 5 ఏళ్ల ఎల్ఎల్బి కోర్సులో 2039 సీట్లకు 1462 మంది సీట్లకు కేటాయించినట్టు వెల్లడించారు. సో సెప్టెంబర్ 9 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఇందులోపల అంటే ఇక్కడ మనకి ఇంకా సీట్లు ఖాళీగా వేకెన్సీ ఉన్నాయి. అవి ఏ కాలేజీలో ఉన్నాయి అనేది క్లియర్గా తెలిస్తే మనం అందులోపల మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తే మనకు ఎల్ఎల్బి చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడనైతే అన్ని సీట్లు ఫిలప్ కాలేదు, కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయని ఇక్కడ కూడా ప్రకటనలో కూడా తెలియడం జరిగింది. ఇక చూస్తే ఇండివిజువల్ కాలేజీ మనకు ఆల్రెడీ కాలేజీ లిస్ట్ 3 ఇయర్స్ ఎల్ఎల్బి గురించి ఇప్పుడు నేను మొత్తం క్లియర్గా చెప్తా. ఈ యొక్క 3 ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళది అర్థమైన తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళకు కూడా ఈ విధంగా కావాలనుకుంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వాళ్ళ వీడియో కూడా పెడతాను. 3 ఇయర్స్ ఎల్ఎల్బిలో ఏ కాలేజీ లోపల ఎన్ని సీట్లు ఉన్నాయి, కన్వీనర్ సీట్లు ఎన్ని, కాలేజీలో మొత్తం సీట్లు ఎన్ని అనేది మనకు క్లియర్గా తెలుసు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఒకటి ర్యాంక్స్ కూడా ఒక్కొక్క కాలేజీ లోపల ఫైనల్ ఎంత ర్యాంక్ వరకు వచ్చింది అనేది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకోండి. లాస్ట్ ర్యాంక్ అది కూడా ఏ కేటగిరీ. ఇక్కడ చూసినట్లయితే ఆదర్శ కాలేజీలో చూస్తే మనకు 17,949 లాస్ట్ ర్యాంక్గా రావడం జరిగింది. అంటే ఇట్లా చాలా కాలేజీల వరకు చూసుకున్నట్లయితే మనకు చాలా కాలేజీల వరకు కూడా 19,000 ర్యాంకు, 20,000 ర్యాంకు కూడా ఇట్లా రావడం జరిగింది. వీటన్నిటిని ఈ కాలేజీలన్నీ చూసి అందులోపల ఎన్ని వేకెన్సీలు ఉన్నాయనేది ఒక లిస్ట్ రాయడం జరిగింది. ఆ లిస్ట్ కనుక ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ప్రతి కాలేజీ డాటా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆదర్శ కాలేజీలో మనకు మొత్తం 300 సీట్లు, వరంగల్ ఉంది ఆదర్శ కాలేజీ, 300 సీట్లు ఉంటే 240 మనకు 20% మేనేజ్మెంట్ కింద ఫిలప్ చేసుకోవచ్చు. 240 సీట్స్ అనేది మనకి అంటే 60 సీట్స్ అలా పోతే 240 సీట్స్ మనము ఈ యొక్క కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని లోపల 236 అయితే ఫిలప్ అయినాయి. ఇక స్లైడింగ్ చేసుకుంటే మళ్ళీ ఈ కాలేజీ వాళ్ళు వేరే కాలేజీ వాళ్ళు ఈ కాలేజీకి వచ్చే అవకాశం ఉంటుంది. కొత్తగా సీటు
సీట్ రాని వాళ్ళకు కొత్తగా సీట్ రావడానికి అవకాశం ఎంత ఉందనంటే ఇక్కడ 4 సీట్లు మాత్రము 236 సీట్లు ఫిలప్ అయినాయి 240 లోపల. కన్వీనర్ సీట్లు 60కి 60 అలాగే ఉన్నాయి, అంటే మేనేజ్మెంట్ సీట్లు. ఇంకా పోతే -4 అంటే మనకి ఇంకా 4 సీట్లు అనేటివి ఆదర్శ కాలేజీ లోపల ఖాళీగా ఉన్నాయి, ఫిలప్ కాలేదు. అనంత కాలేజీలో ఈ పట్టిక కూడా ఒకసారి మంచిగా గమనించుకోండి. అనంత కాలేజీలో 180 సీట్లు ఉంటే మనకి 144 సీట్లు ఫిలప్ అయిపోయినాయి. కన్వీనర్ సీట్లు కూడా ఒక 5 ఫిలప్ అయిపోయినాయి. ఇంకా అంటే మేనేజ్మెంట్ సీట్లు 5 ఫిలప్ అయిపోయినాయి. ఇంకా 31 సీట్లు అనేటివి ఖాళీగా ఉన్నాయి. అరోరా కాలేజ్ చూసుకున్నట్లయితే 180 సీట్లకు గాను అరోరా లోపల 2 రకాల కాలేజీలు ఉన్నాయి. ఒకటి 2 టైప్స్, ఒకటి ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది, ఒకటి లీగల్ సర్వీస్ అని ఒకటి ఉంటుంది. సో 144 మనకి కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ చేసుకునే అవకాశం ఉంటే 145 సీట్లు ఫిలప్ అయిపోయినాయి, అంటే ఒక మేనేజ్మెంట్ సీట్ కూడా ఫిలప్ అయిపోయింది. ఇంకా 35 మనకు మేనేజ్మెంట్ సీట్లు ఉన్నాయి. అరోరా ఇన్స్టిట్యూట్ సంబంధించింది ఇది. ఇందులోపల 60 సీట్స్ ఉంటే దాని లోపల 48 కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ కావాలి. ఇంకా 2 మేనేజ్మెంట్ సీట్లు కూడా ఫిలప్ అయిపోయి 50 సీట్లు ఫిలప్ అయిపోయినాయి. 10 సీట్లు మేనేజ్మెంట్కి ఖాళీగా ఉన్నాయి. అంబేద్కర్ లా కాలేజ్ చూసుకున్నట్లయితే 180కి 144 కౌన్సిలింగ్ సీట్లు ఫిలప్ అయిపోయి ప్లస్ 6 మేనేజ్మెంట్ సీట్లు కూడా ఫిలప్ అయిపోయినాయి. టోటల్గా 150 ఫిలప్ అయిపోతే 30 సీట్లు అనేటివి మనకు మేనేజ్మెంట్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. భాస్కర కాలేజ్ చూసుకున్నట్లయితే ఇందులోపల 120కి 96 మనకు కౌన్సిలింగ్ సీట్లు, 93 ఫిలప్ అయిపోయినాయి. ఇంకా -3 అని అంటే 3 సీట్లు ఖాళీగా ఉన్నాయి మనకి. ఇంకా 24 మేనేజ్మెంట్ సీట్లు అలాగే ఉన్నాయి. ఇంకా విఆర్కే కాలేజీ చూసుకున్నట్లయితే 60, ఇక్కడ యూనివర్సిటీలు 3 యూనివర్సిటీలు కంప్లీట్గా ఫిలప్ అయిపోయినాయి, అందుకని వాటి గురించి మెన్షన్ చేయలేదు. ఈ 23 కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. విఆర్కే కాలేజీలో 60కి 48 మనకు కౌన్సిలింగ్ సీట్లు అయితే 44 ఫిలప్ అయిపోయినాయి. -4 అంటే మనకి ఇంకా 4 సీట్లు ఖాళీగా ఉండడం జరిగింది. అవి కాక మేనేజ్మెంట్ సీట్లు 12 కూడా అలాగే ఉన్నాయి. ఇస్లామియా లా కాలేజ్ చూసుకున్నట్లయితే 300 సీట్లకి 240 కౌన్సిలింగ్ సీట్లు ఫిలప్ కావాలి. 186 ఫిలప్ అయిపోయినాయి. ఇంకా -6 అంటే ఇంకా 6 వేకెన్సీలు, 6 సీట్స్ అలాగే ఉన్నాయి. ఇంకా మేనేజ్మెంట్ 48 20% అంటే 48 అలాగే ఉన్నవి. సో జస్టిస్ కుమారయ్య కాలేజీ ఇందులోపల కూడా 240 సీట్స్ ఉంటే 192 కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ కావాలి, 180 మాత్రమే ఫిలప్ అయినాయి. ఇంకా 12 సీట్లు అంటే జస్టిస్ కుమారయ్య కాలేజీ లోపల 12 సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఇవి కాక మేనేజ్మెంట్ సీట్లు 48 ఉన్నాయి. కాబట్టి జస్టిస్ కుమారయ్య కాలేజీలో కూడా ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇవ్వండి ఇంతకుముందు సీట్ రాని వాళ్ళైతే. కిమ్స్ లా కాలేజీలో చూస్తే 180 సీట్లకు 144 ఫిలప్ అయిపోయినాయి, 36 మేనేజ్మెంట్ సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. కేశవ లా కాలేజీలో చూస్తే 180కి 144 ఫిలప్ అయిపోయినాయి. ఇంకా +5 అంటే మనకు మేనేజ్మెంట్ 5 సీట్లు కూడా ఫిలప్ అయిపోయినాయి. 31 మేనేజ్మెంట్ సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. కేవీ రంగారెడ్డి కాలేజీలో చూసినట్లయితే 180కి 144 ఫిలప్ అయిపోయినాయి, +7 మేనేజ్మెంట్ సీట్లు కూడా ఫిలప్ అయిపోయినాయి. మేనేజ్మెంట్ 29 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. మహాత్మా గాంధీ హాన్స్లో చూసుకున్నట్లయితే 300 మొత్తం ఇక్కడ ఈ యొక్క వేకెంట్ మనకి ఈ 300 అనేది ఇక్కడ 300 సీట్లు, ఇవి ఈ లాస్ట్ చూపించేటి సీట్లు. ఇక్కడేమో కౌన్సిలింగ్ ద్వారా ఫస్ట్ లైన్ అనేది కౌన్సిలింగ్ ద్వారా ఇది 240 మనకు ఫిలప్ కావాలి, ఫిలప్ చేసుకునేటివి 235 ఫిలప్ అయిపోయినాయి. హాన్స్ లోపల హాన్స్ అంటే కొంచెం డెప్త్ ఉంటుంది. -5 అంటే మనకు 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మహాత్మా గాంధీ కాలేజీలో కూడా హాన్స్లో ఇది 60 మేనేజ్మెంట్ సీట్లు అట్లనే ఉన్నాయి. హాన్స్లో పెట్టుకోండి ఎవరన్నా ఖచ్చితంగా చేయాలనుకునే వాళ్ళు. ఇందులోపల చాలా తక్కువ ప్రియారిటీ ఇస్తారు కాబట్టి 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఇందులోపల పెట్టుకోండి. ఇంకా మహాత్మా గాంధీ ఇది లా కాలేజీ హాన్స్ కాదు,
ఇందులోపల కూడా 300 ఉన్నవి. సో 240 సీట్లు కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ కావాలి. 250 అయినాయి అంటే 10 మేనేజ్మెంట్ సీట్లు కూడా ఫిలప్ అయిపోయినాయి. ఇంకా 50 మేనేజ్మెంట్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. మార్వాడి శిక్షా స్మృతి కాలేజీ లోపల 240 సీట్లకు 192 ఫిలప్ చేసుకోవాలి కౌన్సిలింగ్ ద్వారా. ప్లస్ 192 కంప్లీట్గా ఫిలప్ అయిపోయినాయి. ప్లస్ మేనేజ్మెంట్ 4 సీట్లు కూడా ఫిలప్ అయిపోయినాయి. ఇప్పుడు మేనేజ్మెంట్ 44 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళ మేనేజ్మెంట్ ద్వారా వెళ్ళాలనుకుంటే కూడా ఇట్లా వెళ్ళొచ్చు. ఇంకా పెండకంటి కాలేజీలో చూసినట్లయితే 240కి 192 ఫిలప్ అయిపోయినాయి. ప్లస్ 9 మేనేజ్మెంట్ సీట్లు కూడా ఫిలప్ అయిపోయినాయి. 39 మేనేజ్మెంట్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. పొనుగోటి కాలేజీ ఇందులోపల 240కి 192 కాలేజీలు సీట్లు ఫిలప్ అయిపోయినాయి. ప్లస్ 2 మేనేజ్మెంట్ సీట్లు కూడా ఫిలప్ అయిపోయినాయి. 46 ఖాళీగా ఉన్నాయి. పదాల రామరెడ్డి కాలేజీ లోపల చూసుకున్నట్లయితే 240కి 192 కౌన్సిలింగ్ సీట్లు ఫిలప్ అయిపోయినాయి. ప్లస్ 5 మేనేజ్మెంట్ సీట్లు కూడా ఫిలప్ అయిపోయినాయి. ఇంకా 43 ఖాళీగా ఉన్నవి మేనేజ్మెంట్ సీట్లు. ఎస్డిఎం కాలేజీ ఇది చూసినట్లయితే 120 మొత్తం దీంట్లోపల సీట్లు ఉన్నవి. 96 కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ కావాలి. 94 ఫిలప్ అయిపోయినాయి అంటే 2 వేకెన్సీలు ఉన్నాయి ఇక్కడ ఎస్డిఎం కాలేజీ లోపల. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు సీట్ రాని వాళ్ళు. 24 మనకి అలాగే మేనేజ్మెంట్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. సుల్తాన్ ఉలూమ్ కాలేజీ లోపల చూసుకున్నట్లయితే ముస్లిం మైనారిటీ కాలేజీ 180కి 144 ఫిలప్ అయిపోయినాయి. 144 ఫిలప్ చేసుకోవాలి కౌన్సిలింగ్ ద్వారా. 136 ఫిలప్ అయిపోయినాయి. ఇంకా ముస్లిమ్స్ ఎక్కువ దీంట్లోపల ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇంకా -8 అంటే 8 వేకెన్సీలు అలాగే ఉన్నాయి. ఇందులోపల ముస్లిమ్స్ వాళ్ళు ఉన్న పెట్టుకుంటే ఈజీగా వస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా -8 ఉన్నాయి కాబట్టి కొత్తగా సీట్ రాని వాళ్ళు ఇందులోపల ఎక్కువ ఏ కాలేజీ లోపల సీట్లు ఖాళీగా ఉన్నాయో వాటికి మెయిన్గా ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నట్లయితే అందరికన్నా ముందు రావడానికి అవకాశం ఉంటుంది. 36 మేనేజ్మెంట్ సీట్లు అట్లనే ఖాళీగానే ఉన్నాయి. ఇంకా విశ్వభారతి హాన్స్ చూసుకున్నట్లయితే 120 సీట్లకు 96 కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ చేసుకోవాలి. 88 ఫిలప్ అయిపోయినాయి ఇక్కడ హాన్స్ కాబట్టి -8 అట్లనే ఉన్నాయి. దీనికి ప్రిఫరెన్స్ ఇస్తే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళకి. అందుకనే నేను చాలామంది కామెంట్ సెక్షన్ లోపల నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కొన్ని కాలేజీలు ప్రిఫర్ చేశాను. అందులోపల ఇది కూడా ఒకటి. అదేవిధంగా మేనేజ్మెంట్ సీట్లు 24 అలాగే ఖాళీగానే ఉన్నాయి. విశ్వభారతి హాన్స్ కాకుండా లా కాలేజీ ఇందులోపల కూడా సేమ్ 120 ఉంటే 96కు ఒకటి మేనేజ్మెంట్ సీట్ కూడా ఫిలప్ కావడం జరిగింది. మొత్తం 97 ఫిలప్ అయిపోయినాయి. 23 అలాగే వేకెంట్ ఉన్నవి. వినాయక హాన్స్ కాలేజ్ హాన్స్ చూసినట్లయితే లా కాలేజ్ చూసినట్లయితే 120కి 96 కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ కావాలి. కానీ 83నే ఫిలప్ అయిపోయినాయి. -13 అలాగే ఉన్నాయి. హాన్స్ తీసుకునే వాళ్ళు వినాయకల విశ్వభారతిల ఇలా పెట్టుకుంటే ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా 24 మేనేజ్మెంట్ సీట్లు అలాగే ఉన్నాయి. వినాయక లా కాలేజ్ చూసుకున్నట్లయితే 300 సీట్లు మొత్తం ఉన్నాయి. ఇందులోపల 240 కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ కావాల్సి ఉంటే 223 ఫిలప్ అయిపోయినాయి. -13 వేకెన్సీలు అలాగే ఉన్నాయి. ఇంకా మేనేజ్మెంట్ సీట్లు 60 కూడా అలాగే ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఈ -17 వినాయకల ఎక్కువ అన్నిటికంటే ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా 13 వినాయక హాన్స్లా కూడా ఉన్నాయి. ఇప్పుడు సీట్లు అసలు రాని వాళ్ళు ఖచ్చితంగా ఎల్ఎల్బి చేయాలనుకునే వాళ్ళు హాన్స్లనైనా నార్మల్గా హాన్స్లా కాకుండా అయినా చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ యొక్క ఖాళీ వేకెన్సీలను ఆధారంగా చేసుకొని వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కొంచెము రిస్క్ తీసుకొని చేయడం జరిగింది ప్రతి ఒక్క కాలేజ్ది కూడా. ఇది ఓన్లీ 3 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించింది. 5 ఇయర్స్ ఎల్ఎల్బికి కూడా సేమ్ ఇలా కావాలనుకుంటే మన కామెంట్ సెక్షన్లో పెడితే చేస్తాము. మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ దాదాపు 9వ తారీఖు నుంచి 10వ తారీఖు 2 రోజులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ఫోన్ చేస్తే చెప్తా ఉన్నారు లా బోర్డు వాళ్ళు. కాబట్టి ఈ 6 వరకు రిపోర్టింగ్ టైం అయిపోతుంది. 7, 8 ఖాళీగా ఉన్న 9th, 10th అట్లా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్లు ఇంకా మనము ముందు పెడతానే ఉంటాం కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకుంటే మనకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఎన్నో వీడియోలు ఈ విధంగా చేయొచ్చు. మరియు లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. దీని నుంచి మేము ఆశించేది ఒక లైక్ మాత్రమే.
మరియు మీ ఫ్రెండ్స్కు ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మరియు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.